పూలతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. గ్రావంబై దృఢదారువై తరుణవృక్షంబై ఫలప్రాయమై పూవై తన్మకరందమై కరగే పోబోన్నీళ్లకున్ పల్సనై అంటాడు. అలా ఇక్కడ కూడా వాళ్ళలో ఉండేటువంటిది అంతకంతకీ కరిగిపోతుంది తప్పించి ఇన్ని మాటలు చెప్పినా కూడా ఆయనలో ఏ మార్పు రాలేదు అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే వాడనేటువంటి మాటల ద్వారా తెలుస్తోంది. మాధవుడు అంటున్నాడు, త్వదీయ సంగ బహుకాల పుణ్య, నేను ఎంతో కాలం పుణ్యం చేస్తే నీలాంటి దాంతో సంగమం కలుగుతోంది. ప్రభావజ ముక్తికర స్వభావ, ఎంతటి ప్రభావం అంటే ముక్తికర స్వభావ అట. అది ముక్తిని ఇక్కడే ఇచ్చేస్తుంది. మిగతా కార్యాలు చేస్తే ముక్తికి ఎక్కడో వెళ్ళాలి. ఈ భూలోకంలోనే నీతో సాంగత్యం చేసేస్తే నాకు రంభ అప్సరో స్త్రీలతో స్వర్గంలో ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందం ముక్తి ఇక్కడే కలిగిపోతాయి నాకు. దైవేన యోగేన హరే ప్రసాదాత్, నీలాంటిది స్త్రీ నా కంట్లో పడిందంటే ఏదో దైవయోగం, హరిప్రసాదం. పుణ్యేన లబ్ధ పురుషార్థహేతు, కామం అనేది కూడా ఓ పురుషార్థమే కదా. చెడిపోయినటువంటి వాడు తనను సమర్థించుకోవడానికి ఎలా మాట్లాడతాడో, తస్మాత్ భజస్వ, నాకు సేవ చేయి, భజ సేవాయాం, తస్మాత్ భజస్వ, నాకు సేవ చేయి, సుగతోస్మి భామిని, నీకు మంచి గతి కలుగుతుందేవో భామిని. త్యజాద్య లజ్జ అంకురుమే మనోగతం, నువ్వు సిగ్గును విడిచిపెట్టేసి, అంటే ఒక భావన అనేటువంటిది, అయ్యో వీడు బ్రాహ్మడే నేను అంత్యజాతి స్త్రీనే అనేటువంటి దాన్ని విడిచిపెట్టేసి నాకు బాగా సేవ చేయి. నువ్వు ఎలాంటి మనోగతో నా మనస్సులో ఎలా నేను కోరుకుంటున్నానో అలా నువ్వు ప్రవర్తించు. గచ్చంతి అద్య మమ ప్రాణాః త్వద్వియోగేన కేవలం. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కూడా చెడిపోయినటువంటి వాడు ముందు తల్లిదండ్రులను బెదిరిస్తూ ఉంటాడు, తర్వాత భార్యను బెదిరిస్తూ ఉంటాడు, తర్వాత పరస్త్రీలను బెదిరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనవాడు ఇక్కడి నుంచి ప్రారంభించాడు, చెప్తున్నాడు స్పష్టంగా, నీకు పాపం అంటుకుంటుందని కనుక వదిలేసి, ఇప్పటిదాకా నువ్వు విష్ణువు ఆ కులం ఈ కులం ఇవన్నీ మాట్లాడావు కదా, నేను అలాంటి సంస్కారాలతో పుట్టాను అని. మరి అలాంటి వాడిని నేను నీ వియోగం చేత చచ్చిపోతే అప్పుడు ఆ పాపం నీకు అంటుకోదా? గచ్చంతి అద్య మమ ప్రాణాః త్వద్వియోగేన కేవలం తస్మాత్ జీవయ భద్రంతే మరణాంచ అభిముంచమాం, చచ్చిపోయేటువంటి వాడు నన్ను రక్షించు నువ్వు. ఏవముక్త్వా ద్విజేంద్రేణ పృథుశ్రోణి సముత్థిత పలాయమానాయ ఆశుమతిం చక్రే చండాలకన్యక. వీడు చాలా ప్రమాదకరంగా తయారయ్యాడు, వీడికి ఎంత చెప్పినా కూడా ఇంకేం మారేట్లేడు అని చెప్పి పలాయనం చక్రుహు, అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టిందిట ఆ చండాలకన్యక. వెంటనే ఆశుహు, వెంటనే పరిగెత్తడం మొదలెట్టిందిట. ధావమానాం అనుసృత్య మాధవ తాం ఉపాస్పృశతు, అలా పరిగెట్టుకుని ఆవిడ పరిగెడుతూ ఉంటే ఈయన అంతకన్నా వేగంగా పరిగెత్తుకెళ్ళి ఆవిడ్ని పట్టేసుకున్నాడు. రౌరవం జనకస్యాపి జనన్యా కులయోహో ధ్రువం. ఏవో నువ్వు చెప్తున్నావు నిజమే కావచ్చు, నా తల్లి తండ్రి అందరూ కూడా నేను చేసిన మహాపాతకం వల్ల నరకంలో పడిపోని. స్యాదితి క్రోశమానాం త్వాం మాధవో మన్మథాహత. ఆ మన్మధుడు బాణాల చేత బాధింపబడినటువంటి ఆ మాధవుడు వెనకడుగు వేయట్లేదు. ఆయన బలాత్కారేణ సంగృహ్య, బలాత్కారంగా ఆవిడ్ని పట్టేసుకున్నాడు. భుభుజే భోగముత్తమం భోగాత్యయే ద్విజం బాలా వాక్యమూచే మనస్విని.
ఇంకా వాడి మనసు అర్థం చేసుకుని ఆ భోగచిత్తుడైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడితో అంటోందిట, అద్య ప్రభృతి భో విప్ర పతిస్త్వం మమ భూషుర, ఈ రోజు నుంచి నాకు నువ్వే పతివి, త్యజ యజ్ఞోపవీతస్త్వం, నువ్వు ముందుగా కొన్ని పనులు చేయి, నాకు ఇలా విప్రవేశంలో ఉండేటువంటి వాడితో సంగమించాలి అని అంటే భయం వేస్తుంది, కాబట్టి నువ్వు కొన్ని వెధవ పనులు చేస్తే అప్పుడు నేను నీతో సంగమిస్తాను. ముందు నువ్వు చేయవలసింది ఏమిటి, నీ మెడలో మంచి సంస్కారం చేసి యజ్ఞోపవేతం వేశారు కదా, యజ్ఞార్హత పొందడానికి ఆ యజ్ఞోపవేతాన్ని ముందు విడిచిపెట్టు. ముండయిత్వా శిరస్తథ, నువ్వు వెనకాల వపనం చేసుకుని ఆ యొక్క గోష్పాదం అంత ఆవు దూడ యొక్క పాదము ఎంత ఉంటుందో అంత శిఖను పెట్టుకున్నావు కదా, ఆ శిఖను కూడా తీసేయి. యజ్ఞోపవేతం తెంపేసిన తర్వాత శిఖను కూడా తీసేయి. అబ్రాహ్మణ్యం ఉపాగమ్య భుంక్ష్వ గోమాంసముత్తమం, నువ్వు అలాగా అబ్రాహ్మణత్వం పొందిన తర్వాత నువ్వు ఆ యజ్ఞోపవేతాదులు తొలగించేసేసి శిఖ తీసేసిన తర్వాత నువ్వు వెళ్ళి గోమాంసం తిను. పిబ మద్యోధికం శీఘ్రం, నువ్వు బాగా మద్యం తాగి. చండాలత్వం ఉపాసిత, అప్పుడు నువ్వు చండాలుడైపోతావు. నేను ఇంకా బ్రాహ్మణ్ణి పాడు చేశాను అనేటువంటి దుఃఖం నాలో ఉండదు, నువ్వు ముందు చండాలుడు వైపు, ఆ తర్వాత నా దగ్గరికి రా. తద్వాక్యం ఆకర్ణ్య తదాత యోక్తం సర్వం ఆచరన్, వాడేం మానలేదు, అవన్నీ చేసేసి మళ్ళా వచ్చేసేట ఆవిడ దగ్గరికి. చండాల ఆచరితాచారం జగామ విధిచోదిత విప్రహతయా సమేతస్తు కృష్ణవేణీ నదీతటం ద్వాదశాబ్దం వసన్ విప్రహ తత్సంగ పరిమోహిత అనిత్యత్వాత్ శరీరాణం కాలపాశేన యంత్రిత జగామ మరణం రాజన్ కుంతలా నీలకుంతల. నల్లని కురులతో అందంగా ఉన్నటువంటి ఆ చండాల కన్యక 12 సంవత్సరాలు అలా చండాలుడిగా మారి యజ్ఞోపవేతాన్ని తీసేసి మద్యమాంసాలు గోహత్య ఇవన్నీ చేసేటువంటి దుష్టుడైనటువంటి వాడితో ఉంది. కానీ శరీరాలు అనిత్యాలు కదా, ఇవి ఎంతకాలం ఉంటాయి? నీటి మీద బుడగ వస్తుంది, బుడగ ఎంతకాలం ఉంటుంది? మరణం ప్రకృతి, దాని వికృతే జీవనం. చాలామంది బతకడం అనేటువంటిది ప్రకృతి, మరణం వికృతి అనుకుంటారు. కాళిదాసు మహాకవి చెప్తాడు, మరణం ప్రకృతి శరీరణం వికృతిర్జీవితముచ్యతే బుధై. పుట్టినవాడికి చావు అనేటువంటిది సత్యము, దాని ప్రకృతిగా దాన్ని గ్రహించాలి. ఆ జీవి పుట్టుకకు ప్రకృతి మరణం అయితే దాని యొక్క వికృతే జీవనం. కనుక అనిత్యమైనటువంటి ఈ శరీరంతో ఆవిడ ఎంతకాలం ఉంటుంది? చనిపోయింది. 12 ఏళ్ళు ఇతనితో కాపురం చేసి ఆవిడ చనిపోయింది. ఈ మాధవుడు ఒంటరివాడైపోయాడు. తయా విరహిత శ్రీమాన్ మాధవ దుఃఖ ఆతర. ఆవిడ విరహం చేత ఇన్నాళ్ళు అనుభవించిన కోరిక తీరనటువంటి మాధవుడు దుఃఖంలో వాడు దుర్భరమైనటువంటి అవసానంలోకి వచ్చేసాడు. ఆచరద్భవనం సర్వం ఉన్మాదేన భ్రమన్నివ. ఎటు గాలి వీస్తూ ఉన్నా అదిగో ఆమె యొక్క ఉచ్ఛ్వాసం ఉంటున్నట్టు. ఏ అడుగుల సవ్వడి విన్నా అదిగో నడిచొచ్చేస్తోంది నా కుంతల అంటట. ఇలాగా ప్రకృతిలో ఆవిడ యొక్క రూపాన్నే దర్శిస్తూ భ్రాంతి పడుతూ సంచరిస్తూ ఉన్నట్ట మాధవుడు. అకస్మాత్ దైవయోగేన రాజానశ్చోత్తర తదా యాత్రార్థం సముపాజగ్ము వరాహస్య చ పర్వతం. ఆ వరాహదేవుడు ఆదివరాహస్వామి నివసించేటువంటి క్షేత్రానికి కొంతమంది యాత్రికులు వెడుతూ ఉంటే ఆ గుంపులో కలిసిపోయాడు. ఇతడు ఉన్మత్తుడై ఉన్నాడు, దైహికమైనటువంటి చింతనలో ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళ మధ్యలో పడిపోయి ఆ ఉన్మాద స్థితిలో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యే దదర్శాసు మాధవస్థాన్ మహీపతి గచ్చన్నేవచ తైస్సార్థం తదుచ్ఛిష్టాన్న భోజన. అలా కొంతమంది బ్రాహ్మణులు వెడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో ఈయన కూడా వెళుతూ ఉన్నాడు. ప్రాప సర్పగిరిం రాజన్, ఆ సర్పగిరికి వెళ్ళిపోయాడు. ఆదిశేషుడి యొక్క కొండగా మనం చెప్పుకున్నాం కదా వెంకటాచలం, అక్కడికి వెళ్ళిపోయాడు. దైవయోగేన కర్మణ తే రాజాన్న తత్ర గత్వా తీర్థే కపిల సంజ్ఞకే స్నాత్వా భక్తిభరోపేతాః వపనం చక్రురాదరాత్ మాధవ స్వయం అప్యేత్య. మాధవ స్వయమప్యేత్య
వాపయామాస వైశిరః. అక్కడ మాధవుడు మిగతా భక్తులతో పాటు వెళ్ళి కపిలతీర్థంలో స్నానం చేసి వపనం చేసుకుని ఆ తర్వాత పార్వణాన్ని ప్రకుర్వంతః తత్ర రాజన్ క్షితీశ్వరాః. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులంతా కూడా పార్వణ చేస్తున్నారట. పిండాని చ సుసంహృష్టాః శ్రాద్ధీయాని దదుస్తదా. ఆ శ్రాద్ధానికి యోగ్యమైనటువంటి పిండాలంతా వాళ్ళు పెడుతూ ఇతను కూడా వపనం చేసుకుని ఆ యొక్క స్నానాదులు ఆచరించాలి కనుక ఇతనికి కూడా అవి పెట్టమని చెప్పి ఇచ్చారు. ఇచ్చేప్పటికి మాధవోపి శుభే తీర్థే స్నాత్వా తద్వత్యపారణం కుర్వన్ పిండాన్ మృదా కృత్వా పితృభ్యః శ్రద్ధయా దదౌ. ఆయన ఆ మట్టితో చేసినటువంటి పిండాలను మిగతా వాళ్ళు ఏ విధంగా అయితే సమర్పణం చేస్తున్నారో అలా ఆయన కూడా చేశారు. దైవాత్ తత్కర్మణైవాసు తదీయాభూత్ గతకల్మషః తస్మాద్యో మానవో భక్త్యా కుర్యాత్తీర్థావగాహనం. రాజా, పవిత్రమైనటువంటి తీర్థంలో స్నానం చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి. ఇతను పితృకార్యాలు చేశాడు పవిత్ర తీర్థంలో స్నానం చేసి. గత పాపములన్నీ కూడా పోగొట్టేటువంటి ఆ యొక్క పుణ్య సంపద అన్ని తీర్థాలకి ఉండదు, కానీ కపిల తీర్థానికి ఉంటుంది. మాధవోపి శుభే తీర్థే స్నాత్వా తద్వచ్యపారణం కుర్వన్ పిండాన్ వృదా కృత్వా పితృభ్యః శ్రద్ధయా దదౌ. దైవాత్ తత్కర్మణైవాసు తదాభూద్గతకల్మషః తస్మాద్యో మానవో భక్త్యా కుర్యాత్తీర్థావగాహనం. పితృశ్రాద్ధం పిండదానం ముక్తిస్తస్య న సంశయః. మృత్పిండం కృతవాన్ విప్రః పుణ్యక్షేత్రే పురాతనే. ద్విజులంతా కూడా మృత్పిండాలు పెడుతూ ఉన్నారు. అలాగే పూర్వీకులకి పిండదానం చేయటం చాలా గొప్ప. పైగా ఆయన కపిలతీర్థ క్షేత్రంలో స్నానం చేసి అటువంటి పిండదానం చేశాడు కనుక అతనికి చాలా పుణ్యం వచ్చింది. కపిలతీర్థ స్నానం కానీ అక్కడ పార్వణ కానీ చెయ్యాలి అని అంటే జన్మాంతర సుకృతం చేత కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఒకానొక సమయంలో పాతాళంలో ఉండేటువంటి ఆ భోగవతి గంగ దగ్గర శివలింగాన్ని శైకితలింగాన్ని పెట్టుకుని బాగా ప్రార్థన చేసేట కపిల మహర్షి. గంగానది త్రిపదగా 3 లోకాల్లోనూ అది ప్రవహిస్తూ ఉంటుంది. ఆకాశంలో మందాకిని, భూలోకంలో గంగ, అలాగే పాతాళంలో అదే గంగని మరి భోగవతి గంగ అంటారు. ఆ మందాకినిగా గంగగా భోగవతిగా ఉండేటువంటి ఆ గంగానది భోగవతి గంగగా పాతాళంలో ఉంటే దాని యొక్క తీరంలో గొప్ప లింగ ప్రతిష్ఠ చేసుకుని కపిల మహాముని సాంఖ్యయోగ దర్శి, ఆయన లోకానికి సాంఖ్యశాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి వాడు. ఆయన శివుణ్ణి గొప్పగా ప్రార్థన చేస్తే లింగరూపంలో భోళాశంకరుడు భూమిని భేదించుకుని పైకి వచ్చేస్తూ ఉన్నాడు. క్షీరాభిషేకం చెయ్యాలి అనేటువంటి కాంక్షతో కామధేను అటు ఇటు కాళ్ళు వేసి మా వర్ధస్వ అని చెప్పి ప్రార్థించింది. అప్పుడు ఆ లింగం అలా ఆగిపోయింది. కామధేను యొక్క చిత్రం, ఆ లింగం చిత్రం, కపిల మహర్షి యొక్క చిత్రం, ఈ 3 కూడా కపిలేశ్వర స్వామి ఆలయంలో తిరుపతి క్షేత్రంలో అందరూ కూడా దర్శించవచ్చు. ఉపత్యకా ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే అని ఈ సత్యాన్ని వెంకటేశ్వర సహస్రనామాల్లో ఉండేటువంటి దివ్యనామం కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి కామాక్షి కపిలేశ్వర స్వాములకు నమస్కారం చేసుకోవాలంటే ముందు ఆ తీర్థంలో స్నానం చేసేటువంటి భాగ్యాన్ని పొందాలి. అటువంటి తీర్థంలో ఆయన అవగాహన స్నానం చేశాడు ఆ మాధవుడు. పార్వణ విధానం చేత పితృదేవతల యొక్క ఆరాధన చేశాడు కనుక సమస్తము పూర్వము చేసినటువంటి పాపములను తొలగించుకున్నాడు. శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా